స్టార్డమ్ ఉంది. మరి అంటే అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు. ఎట్లా అంటే అక్కడ వాతావరణాన్ని ఇబ్బందికరం కదా! వాళ్ళు అందరూ మిమ్మల్ని చూడాలనుకోవటం, మిమ్మల్ని కలవాలనుకుని అలాంటి ప్రయత్నాలు చేసి ఉంటారు కదా! ఏదండి జైల్లో మీరు ఆ ఇమేజ్‌లో. అప్పుడు లేదండి. ఎందుకంటే అప్పుడు అందరూ కొంచెం అప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ వచ్చారండి. ఓహో! నేను రిలీజ్ అయ్యి బెయిల్లో నేను వెళ్ళాను కదా. అవును. బెయిల్ వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ మదురైలో ఉన్నాను ఒక 6 months. అప్పుడు అందరూ వచ్చారు అక్కడ. ఓహో! మా అభిమానులు అందరూ వచ్చారు. అవును. అంటే నక్సలైట్లు ఉన్న బ్యారక్ లో కూడా మీరు ఉన్నారని. లేదు అది జైల్లో ఉన్నప్పుడు దానికి స్పెషల్ ఇది అని అంటారు. అది స్పెషల్ కాదు. అది ఓకే. యాక్చువల్లీ అది క్లోజ్డ్ ప్రిజన్ అంటారు. ఓహో! ఆ క్లోజ్డ్ ప్రిజన్లో ఏంటంటే టెర్రరిస్ట్, నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. వాటిలో నన్ను పెట్టారు. ఓహో! పెడితే నాకు అక్కడ మీకు ఇబ్బంది అనిపించలేదా? టెర్రరిస్టులు నక్సలైట్ల మధ్య నన్ను పెట్టారేంటి? నా అక్కడే బాగానే ఉన్నాను. వాళ్ళు నాతో మాట్లాడడం చేయడం సార్. యాక్చువల్గా జైల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. పరిస్థితి వల్ల డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను షాక్ అయ్యాను. ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న ఇబ్బంది వల్ల వాళ్ళు వెళ్ళారు తప్ప, అంటే వాళ్ళే ఉన్నారని కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తప్పులు చేశారు. తర్వాత కరుణానిధి గారు అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్, ఆయన జైలు పెట్టారు. ఆయన పెట్టినప్పుడు సుమన్ మట్టికి ఎందుకు క్లోజ్ ప్రిజన్ లో పెట్టారు, ఆయన మామూలు వార్డులో పెట్టాలి కదా, ఎందుకు పెట్టారు అని చెప్పి ఆయన కొన్ని గొడవ చేశాడు. ఆయన డాక్టర్ నా మదర్ స్టూడెంట్, కనిమొళి నా మదర్ స్టూడెంట్. అడిగితే అప్పుడు వాళ్ళు కొంచెం భయపడిపోయి ఇది ఇష్యూ అవుతుందని చెప్పేసి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి నన్ను మామూలు వార్డులో పెట్టారు. మళ్ళీ మామూలు వార్డు వచ్చిన తర్వాత అది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఎవ్రీడే అప్పట్లో, అంటే ఇప్పట్లో అయితే ఆయన అంటే A1 ఇట్లా అంటారు సార్. అంటే వాళ్ళకి ప్రత్యేక గది, వాళ్ళకి ఒక ఫ్యాన్, నార్మల్ ఫుడ్, నో ఫ్యాన్, లైట్ అంతా ఉండేది. మీరు అన్నది ఏంటంటే అది ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే కొంచెం టాప్, ఇప్పుడు సీఎం లెవెల్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడగాలి, నాకు ఇది ఫెసిలిటీ కావాలి. కోర్టులో అడిగితే కోర్టు వాళ్ళు అక్కడ లేకపోతే వాళ్ళు ఇస్తారు. హెల్త్ రీజన్స్ కోసం, మెయిన్ గా ఏజ్, హెల్త్ రీజన్స్ కోసం, మెడికల్ అండ్ కంఫర్ట్స్ అండ్ డయట్, అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నార్మల్ ఫుడ్ వాళ్ళు జైల్ ఫుడ్ తినలేరని చెప్పి చెప్తే వాళ్ళు ఇస్తారు.